వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కీసర చీర్యాల గ్రామం ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు। తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా మరియు జీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా కీసరలో 44, చీర్యాలలో 27 లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు। లబ్ధిదారులకు పట్టాలను అందజేసిన అనంతరం డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది। ఇందిరమ్మ హౌసింగ్ పథకం ద్వారా గృహరహితుల ఆశయాన్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది। పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి చైర్మన్ నర్సింహులు యాదవ్, కీసర మండల అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। వేదిక మీద ఉన్న నాయకులందరికీ, ఎంఆర్ఓ గారికి, సోదరిమణులందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు। ఈరోజు పేదవారికి కీసర 44, చీరాలలో 27, 71 ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది। ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే ఏదో 6 గ్యారెంటీలు అని చెప్పినారు। గ్యారెంటీలు ముందు ఇవ్వడం జరిగింది। 3 గ్యారెంటీల్లో ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ, గ్యాస్ ఇవ్వడం కానీ, మరి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, అదే 26 జనవరి వరకు కూడా మన మిగతా ఇస్తామని చెప్పి మన ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా జిల్లాలకు రావడం కూడా జరిగింది। దాంట్లో భాగంగా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు మరి ఎక్కడ 6,000 ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నది। దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మీ అందరూ కూడా 71 ఇల్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది। సుధీర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది। ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మన పేదలందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది। దీని తర్వాత కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చి, ఎవరికైతే పట్ట సర్టిఫికేట్ ఉన్నాయో వాళ్ళకు కూడా 5,000 ఇచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తుంది। అదేవిధంగా ఎస్సీ ఎస్సీలకు కూడా మరి వాళ్ళు కూడా మరి పట్టాలు ఇచ్చి, ఎక్కడైనా మరి పట్టాలు ఇవ్వని పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। అదేవిధంగా రేషన్ కార్డు కూడా, రేషన్ కార్డు కూడా పేదలందరికీ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డు, ఇల్లు, రైతులకు పైసలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది। కాబట్టి లబ్ధిదారులందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఎంతో భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది। అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఇప్పుడు వజ్రేష్ యాదవ్ కూడా చెప్పినారు, మున్సిపాలిటీలో కూడా ఈ మధ్య 15 రోజుల్లో కూడా మరి ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం। మళ్ళీ కూడా రేపు రాబోయే కాలం ఎలక్షన్లు కూడా వస్తున్నాయి। మరి ఆ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా చేసే బాధ్యత మేము అంతా కూడా తీసుకుంటామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం।